శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పంచాంగ శ్రావణం చదువుదాం అనుకుంటే దానికంటే ముందు ఈ షష్టగ్రహ కూటమి వచ్చింది. ఆ గృహం వలన ఆ షష్టగ్రహ కూటమి వల్ల ఇబ్బందుల పాలవుతారని రకరకాలుగా మనకు యూట్యూబ్స్లో వస్తున్నాయి. అయితే ఈ షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, అలాగే చతుర్గ్రహ కూటమి ఇవి కలుస్తాయి. కలిస్తే ఏంటి, ఏదైనా జరిగిపోతుందా అన్నది ప్రజల్లో ఒక భయాందోళన కలుగుతుంది. ఈ భయాందోళన ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చినప్పుడు ఈ 6 గ్రహాలు 29వ తారీఖు కలిసి 30వ తారీఖు మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోతాయి. అంటే 31 ఉదయం కల్లా 6 గ్రహాలు కలిసి ఉండవు. మహా అయితే 2 రోజులు అతి కష్టం మీద ఉంటాయి. 1.5-2 రోజులు ఉంటాయి. ఎందుకు చంద్రుడు 2 రోజుల కల్లా అక్కడ నుండి పక్కకు జరుపుకుంటాడు. అప్పుడు 5 గ్రహాలు అక్కడ అవుతాయి, 6 గ్రహాలు కావాలి. సో ఈ 5 గ్రహాలు, 6వ గ్రహం చంద్రుడు ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు. మీనంలోని రేవతి నక్షత్రం దాటి వాడు రావడానికి మహా అయితే 30వ తారీఖు అర్ధరాత్రి కల్లా వచ్చేస్తాడు. 29, 30, 28 మధ్యాహ్నం నుండి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో ఈ కాంబినేషన్ ఆఫ్ 6 ప్లానెట్స్ అనేది చాలా తక్కువ సమయం ఉంటుంది. అదేదో బ్రహ్మాండం అయిపోతుంది, దానివల్ల నష్టం జరుగుతుంది, ప్రజలకి రకరకాల ఇబ్బంది పెట్టేస్తుంది అని ఒక భ్రమ నుండి దయచేసి బయటపడని చెప్తాను. కారణం ఏంటంటే ఈ 6 గ్రహాలు అక్కడ ఉండడం మేషం, వృషభం, మిథున రాశి వారికి ఎటువంటి ప్రభావం కలిగిస్తాయి. అలాగే కర్కాటకం, సింహం, కన్యా రాశి వారికి ఏ విధంగా దాని ప్రభావం ఉంటుంది. అలాగే తుల, వృశ్చిక, ధనుస్సు వారికి ఎలా ఉంటుంది, మకర, కుంభం, మీన వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా హెడ్లైన్స్ మీకు చెప్తున్నాం. పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితే అయితే మనిషి మీద కనిపించదు. ప్రకృతిలో ఏదో ఎక్కడో మూల ఈ 6 గ్రహాల కలయిక వలన ఆ రేస్ ఏదైతే ఉన్నాయో పడతాయో ఆ ప్రదేశాల్లో ఆ బిందువు భౌగోళిక భాగంలో ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో కొన్ని వైపరీత్యాలు జరుగుతాయి ప్రకృతిలోని అని చెప్తాం. అది ప్రకృతి గురించి మనం మాట్లాడుకోవాలి. మనిషి దగ్గరకు వచ్చినప్పుడు మకరం తీసుకున్నప్పుడు మకరానికి 3వ స్థానంలో జరుగుతున్నాయి కాబట్టి విక్రమ స్థానంలో జరగడం వలన ఇది ఒక పాజిటివ్ సైన్ చెప్పచ్చు. తీసుకుంటే నిర్ణయాల వలన, డైనమిక్ స్టెప్స్ వలన కొంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప ఇక్కడ మకర రాశి వారికి నష్టం జరుగుతుంది మాత్రం ఏమాత్రం చెప్పడానికి అవకాశం లేదు. మామూలుగా 3 గ్రహం ఉన్నా డైనమిక్గా సక్సెస్ఫుల్ అవుతారు. అలా 6 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మకరానికి డెఫినెట్గా తీసుకునే నిర్ణయాల్లోని ఒక సక్సెస్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోర్ ఐక్యూలో ఇంటలెక్చువల్గా ప్లాన్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది. అలా కుంభానికి వస్తే కుటుంబ స్థానంలో కనబడుతున్నాయి. ఓకే, 6 గ్రహాలు కలిసినప్పుడు ఏంటి, మన ఇంట్లో కూడా 6 మనుషులు కలిసామంటే 10 మంది మనుషులు కలిస్తే ఏదో చిరాకులు, పరాకులు, గొడవలు ఉంటాయి. అంత ఆనందంగా ఉంటాయని చెప్పలేం కదా. ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒకలాగా ఉంటాయి, ఒక్కొక్కరు ఆలోచన ఒకలాగా ఉంటుంది. సో అన్ని కలుస్తాను కూడా చెప్పలేం కదా. అలాగే కుటుంబ స్థానంలో మా కుంభానికి జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఇంట్లో కొన్ని చిరాకులు, పరాకులు, డిస్కషన్స్ జరుగుతున్నట్టుగానే ఈ 24 to 36 అవర్స్ కొన్ని వైపరీత్యాల్లా కనబడతాయి. కానీ అవన్నీ అంటే మేఘాల్లాగా పక్క జరిగిపోతాయి కూడా 2 రోజుల తర్వాత. అది టోటల్ లైఫ్ని ఎఫెక్ట్ చేసే పరిస్థితిలో అయితే ఇక్కడేం కనబడదు. ఇదే 6 గ్రహాలు కంటిన్యూస్గా, అంటే చంద్రుడు అయితే 2.5 రోజులు వెళ్ళిపోతాడు, కానీ కంటిన్యూస్గా ఒక 6 గ్రహాలు కొంతకాలం కనీసం ఒక 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఒకే రాశిలో ఉన్నాయి అంటే అప్పుడు డెఫినెట్గా దాని ప్రమాణికాన్ని తీసుకుని మనిషి మీద ఎలా ఉంటుంది, ప్రకృతి మీద చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే డెఫినెట్గా భయంకరమైన పరిస్థితి కనబడచ్చు. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ 36 అవర్స్ ఉంటుంది అంతే. అంచేత పెద్ద ఎక్కువ ఎఫెక్ట్ ఏం కనబడదు అని చెప్పచ్చు. అలాగే మీనరాశి వారికి, మీనరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతి ఇంట్లో జరుగుతుంది కాబట్టి బృహస్పతి ఉన్న 9 గ్రహాల్లో శుభగ్రహం కాబట్టి, అంటే శుభగ్రహం అంటే మంచి గురువు లాంటి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వైపరీత్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడు. ఎంతమంది వైపరీత్యం చేయాలని ప్రయత్నం చేసినా దాన్ని డైల్యూట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అంటే మీనరాశి వారికి యాజ్ యూజువల్గా ఎల్లాంటి ప్రభావం ఉంటుంది. రవి, శని, రాహు యొక్క ప్రభావం పడుతూనే ఉంటుంది. రాశ్యాధిపతి బృహస్పతి కాబట్టి గురుమంతా సాధన చేసుకుంటే దాని ప్రభావం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇదంతా ఒక 36 అవర్స్ చేస్తే సరిపోతుంది. కానీ దీని ఇంపాక్ట్ 2 నెలలు, 3 నెలలు ఆ రాశి వరకు ఉంటుంది అన్నది కూడా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ కానీ ఇదే ఇటువంటి గ్రహ కూటమి కానీ ఒక మకరంలో కానీ కుంభంలో కానీ జరిగినప్పుడు కానీ వృశ్చికంలో కానీ జరిగేటప్పుడు ఏంటంటే రాశ్యాధిపతి అంటే అధిపతి, ఆ ల్యాండ్ లార్డ్ ఆఫ్ దట్ ప్లానెట్, దట్ రాశి ఎవరైతే ఉన్నాడో వాడు పాపగ్రహం అయినప్పుడు ఏంటంటే వాడు వీళ్ళతో కలుస్తాడు, వాడి బలం పెరుగుతుంది.
పెరిగినప్పుడు ఏంటంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు పుట్టిన వాళ్ళందరికీ కొంత వైపరీత్యాలు చూపించే అవకాశం ఉంటుంది. కానీ ఇది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి అంత పెద్ద చెప్పుకోతగా ఇంపాక్ట్ పడదు అని చెప్పడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం అయితే కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.